నియోజకవర్గంలో మాగంటి సునీతమ్మ గారి గెలుపు ఖాయమని తెలిసినటువంటి కాంగ్రెస్ మరి రేపొద్దున ప్రజలకు ఏం చెప్పాలి? ఆ ఓటమిని వాళ్ళ వైఫల్యానికి ఒక రెఫరెండంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తెలిసి ఇప్పుడే ఈ డ్రామా మొదలుపెట్టి సానుభూతితో గెలిచింది, ఏడ్చి గెలిచింది అని చెప్పడానికి ఇప్పుడే డ్రామా మొదలుపెట్టింది కాంగ్రెసే డ్రామా మొదలుపెట్టి ఆడబిడ్డ కన్నీటిని ఆ వేదిక మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశపు వేదిక మీద, కార్యకర్తల వేదిక మీద గోపన్న అమర్ రహే అనేటువంటి నినాదాలు విని కంటికి పుట్టెడు శోకంతో దుఃఖిస్తున్నటువంటి ఆ గోపన్న గారి సతీమణి మాగంటి సునీతమ్మ గారి దుఃఖాన్ని అవమానించే విధంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం, మంత్రి స్థానంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి సమాజంలో సగమైనటువంటి మహిళను గౌరవించాల్సినటువంటి స్థానంలో ఉండి ఆయన మహిళలను అవమానించే విధంగా, కన్నీటిని అవమానించే విధంగా, ఆ దుఃఖాన్ని అవమానించే విధంగా ఆమెను ఏడవమని చెప్తా ఉన్నారు. డ్రామా అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ దుఃఖం అని చెప్పేసి. ఆర్టిఫిషియల్ దుఃఖం ఉంటుందా? కార్యకర్తల సమావేశం, అది ప్రజల ముంగిటికి పోయింది కాదు. కార్యకర్తలు ఓట్లు వేయకుండా ఉంటారా? ఓట్ల కోసమా? ఒక్క సందర్భంలో గారు పొన్నం గారు ఏదో నోరు జారిండ్రు, మాట వరుసకు ఆ దాటున వచ్చేసింది అన్న సందర్భం కాదు. పదే గాంధీ భవన్ సమావేశంలో అదే మాట అంటారు, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అదే మాట అంటారు, మళ్ళీ అక్కడ గద్వాల విజయలక్ష్మి గారు, తర్వాత విజయారెడ్డి గారు మహిళల ముందర అదే మాట అంటారు. దాన్ని కొనసాగిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉంటే కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైంది. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి తమ ఓటమిని రేపు కారణం ఏం చెప్పాలి తమ ఓటమికి అని చెప్పేసి ఇప్పుడే కారణాలు వెతుక్కుంటూ ఆమె సానుభూతితో గెలవబోతున్నది, ఏడ్చి గెలవబోతున్నది అనేటువంటి ప్రచారాన్ని ఇప్పుడే మొదలుపెట్టిండ్రు అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటా ఉంది. ఎక్కడైనా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ గారు మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చిండ్రు, ఎన్ని రంగాల్లో 50% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అలాగే పసిపిల్ల నుంచి పండు ముదుసలి వరకు గర్భిణీ స్త్రీలకు అన్ని రకాలుగా ఏ కుటుంబానికి ఆడపిల్ల గుండెల మీద కుంపడనేటువంటి భావిస్తున్నటువంటి తరుణంలో ఒక మేనమామగా మరి 1,116 ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, షాది ముబారక్ ఇచ్చి, అలాగే మాతా శిశు మరణాలు తగ్గించడానికి పెళ్ళి అయిన 1-2 ఏళ్లలోనే మళ్ళీ ఆ తల్లిగారింటికి ఆ పురుటి భారం ఎత్తకుండా కాన్పుకు ప్రసూతికి కావాల్సినటువంటి వైద్య ఖర్చులు 50-60 వేలు ఆ ఖర్చులు తప్పించడానికి ప్రభుత్వ ఆసుపత్రులనే పురుళ్ళు పోయించి మరి ఆ డాక్టర్లకి ప్రోత్సాహకాలు ఇచ్చి, అలాగే వాళ్లకు నాణ్యమైనటువంటి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇట్లా ఒక్క పథకం కాదు, మహిళలను ఉద్దేశించి అనేక పథకాలు మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి నాటి పాలన మరి మహిళల్ని మోసగించి, జనాభాలో సగమైనటువంటి మహిళల్ని మోసగించి ప్రతి మహిళ అకౌంట్లో 2,500 వేస్తానని చెప్పేసి మహాలక్ష్మి పథకంతో బూటకపు హామీ ఇచ్చి, ప్రతి కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తానని బూటకపు హామీనిచ్చి మహిళల్ని మోసగించి ఇవాళ అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ అదే అబద్ధాలను కొనసాగిస్తూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సునీతమ్మ గారిని అవమానించే విధంగా తుమ్మల గారు అదే మాట్లాడతారు. ఎంతసేపు మరి ఇదే సోనియా గాంధీ గారు కానీ ఇందిరా గాంధీ గారు కూడా తమ తండ్రి ఆస్తులన్నింటినీ దేశం కోసం దారబోసిండు, మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదని బోరున ఏడ్చి అధికారంలోకి వచ్చిండు. ఇదే సోనియా గాంధీ గారు తన భర్తను మరి హత్య గావించబడ్డారు, తన భర్త హత్య అని చెప్పి హత్య గావించబడ్డారని చెప్పి ఆమె అదే ప్రయోగించిండ్రు. మొన్నటికి మొన్న ప్రియాంక గాంధీ గారు కూడా తమ నాయనమ్మ అలాగే తన తండ్రి హత్య గావించబడ్డారు, తమ కుటుంబం త్యాగాల కుటుంబం అని చెప్పేసి ఆ నినాదాన్ని ఉపయోగించుకొని మాట్లాడినరు. కాంగ్రెస్కి ఒక నీతి, మరి ఇక్కడ ఇంకొక నీత. అదేమన్నా ప్రజల సభన అయినా ఏడవద్దు అనడానికి నిషేధం విధించిందా? కాంగ్రెస్ ప్రభుత్వము దుఃఖం వస్తే ఏడవకూడదని ఏమన్నా నిషేధం ఉందా రాష్ట్రంలో? 6 నెలలు కూడా కాలేదు భర్త చనిపోయి,
దుఃఖం ఉండదా, బాధ ఉండదా? అర్థం చేసుకునేటువంటి సోయి జ్ఞానం కాంగ్రెస్కు ఉండాల్సింది పోయి ఈ రకంగా అవమానించడం అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. యావత్తు నెటిజన్లు ఇవాళ పార్టీలకు అతీతంగా నెటిజన్లు తిట్టిపోస్తూ ఉన్నారు, ఇది పద్ధతి కాదు పొన్నం గారు, ఇది పద్ధతి కాదు తుమ్మల గారు అని. అలాగే మహిళలు కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి పొన్నం గారు, తుమ్మల గారు ఇద్దరు కూడా మహిళలకు, స్త్రీలకి క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, మరొక సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదని తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే పొన్నం గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి ఏదైతే కమెంట్స్ చేశారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఏదైతే వారు చేసిన స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకొని సునీతమ్మ గారికి, మహిళలకు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ కేస్ అట్లా చేయని పక్షాన మహిళలందరం కలిసి ఉమెన్ కమిషన్కి వారి మీద కంప్లైంట్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మర్చిపోవద్దు, ఉమెన్ ఓట్స్ని గెలుచుకొని అంటే ఓట్ల మీదనే బతికిన కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు సునీతమ్మ గారి మీద ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. వాళ్ళ లైన్ క్రాస్ చేసే ఏమైనా చిల్లర వ్యాఖ్యలు రానున్న రోజుల్లో చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో జూబ్లీహిల్స్ ప్రజలే వారికి బుద్ధి చెప్తారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంగా జూబ్లీహిల్స్ విస్తృత స్థాయి సమావేశంలో మరి సునీతమ్మ గారు కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి గోపన్న అమర్రహే అన్న సందర్భంలో కన్నీరు పెట్టుకున్న ఆ సందర్భాన్ని, ఎగతాళి చేస్తూ అవహేళన చేసిన ఆ సందర్భాన్ని నిజంగా తీవ్రంగా మా మహిళా లోకమంతా ఖండిస్తుంది. మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇంకా ఎవరు ఈ మాటలు మాట్లాడినా క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఎవరం కూడా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకడానికి రాలేదు. ఎవరేమి ఎప్పుడు ఏమైతామో తెలీదు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక చావు జరిగే ఉంటుంది. అంటే వాళ్ళను ఓదార్చిన సందర్భాలు ఎన్నో వాళ్ళు కూడా చూసే ఉంటారు. మరి అలాంటి సందర్భాలని కూడా చూసి మరి ఒక మహిళని కన్నీటిని ఇలా రాజకీయం చేస్తూ, అంటే భార్యాభర్తలకు ఉన్న ఒక ఆ ప్రేమని కానీ ఆ బంధాన్ని కానీ గుర్తు చేసుకొని, నా భర్త ఈరోజు ఇక్కడ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, నేను ఒక ఫ్యామిలీలో ఉన్న మహిళని ఈరోజు ఇక్కడ నిలబడాల్సి వచ్చింది, మళ్ళీ ఈ ఉప ఎన్నిక వచ్చిందన్న సందర్భాన్ని ఎగతాళి చేసి నిజంగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజంగా మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి మరి నేరెళ్ల శారద గారు కూడా దీన్ని విచారణ జరపాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలందరం కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీడియా